ప్రైజ్ ది లార్డ్. క్రిస్టోస్ మినిస్ట్రీ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. మన ప్రభువైన క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులను అందరూ ఎలా గుర్తుపట్టారో మీకు తెలుసా? ఈ లోకంలో ఎంతోమంది తమ పేరు ప్రతిష్టలను బట్టి, వారికున్న ధనము ఘనతను బట్టి, వారికున్న బంధు బలగమును బట్టి, వారికున్న అందము ఐశ్వర్యమును బట్టి, లేదా సంఘంలో వారికున్న ప్రత్యేకతలను బట్టి వీరు చాలా గొప్పవారు అని గుర్తించబడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రక్షకుడైన యేసు ఆయన అపోస్తలులుగా ఏర్పరచుకున్న శిష్యులని అందరి చేత ఎలా గుర్తించబడ్డారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి చేయమని ఆజ్ఞాపించిన ఒక క్రొత్త ఆజ్ఞ వలనే మనందరి బలహీనతల నిమిత్తము ఆయన శ్రమలు పొంది ప్రతి ఒక్కరి పాపములన్నిటి కొరకై ఘోరమైన శిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి మనకు పరలోకంలో నివాసాలు సిద్ధపరచడానికి ఆరోహణమైన క్రీస్తు యేసు ఈ ఆజ్ఞను మనకు కూడా హెచ్చరించటం జరిగింది. అంతేకాదు, ఈ ఆజ్ఞను పాటించిన వారికే నిత్యజీవం అని కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ ఆజ్ఞ మనందరికీ కూడా ఇవ్వబడిందన్నమాట. ఆయన శిష్యులు వారి పేరును బట్టి కానీ, సంఘంలో వారికి ఉన్న స్థానాన్ని బట్టి కానీ ఎవ్వరూ కూడా వీరు యేసును వెంబడించిన శిష్యులు అని గ్రహించడానికి కానీ, గుర్తుపట్టడానికి కానీ వీలు లేని రోజుల్లో యేసే రక్షకుడని నమ్మి ఆయన కొరకే జీవించాలని నిర్ణయించుకున్న వారు యేసు ఏర్పరుచుకున్న శిష్యులను గుర్తుపట్టగలిగారు. ఎలాగంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అని యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనంలో రక్షకుడైన యేసు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ప్రకారం జీవించినందువలనే వారు ఆయన శిష్యులని అందరూ గ్రహించగలిగారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలను మరొకసారి మనం చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 12-17 వచనముల ద్వారా ఈ ఆజ్ఞను ప్రభువైన యేసు మనకు 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఆజ్ఞను నెరవేర్చడం ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35-40 వచనముల ప్రకారం ఈ ఆజ్ఞను పాత నిబంధన ధర్మశాస్త్రంలో కూడా మనం చూస్తాం. మరి ఇది క్రొత్త ఆజ్ఞ అని ఎలా అయ్యింది చూద్దాం రండి. ప్రభువైన క్రీస్తు ఆయన సంఘానికి పునాదులుగా అపోస్తలులను ఏర్పరచుకుని ఉన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 12-16 వచనముల్లో ఈ వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఆయన ఒక దినమంతా ప్రార్థించిన తర్వాత 12 మంది శిష్యులను ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఆయన వారి మధ్యలో ఉన్నప్పుడే శిష్యులు వారిలో ఎవరు గొప్ప అనే వాదన వారి మధ్యలో కలిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 33-35 వచనాల్లో మనం ఈ మాటలను చూస్తాం. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 35-40 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమతో వచ్చినప్పుడు సహోదరులైన తమ ఇరువురిని ఒకరిని కుడివైపు ఒకరిని ఎడమవైపు కూర్చుండబెట్టుకునమని జెబెదయి కుమారులు ఆయన్ను అడిగారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజ్యానికి వారసులుగా, తండ్రి అయిన దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనలో ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరికి నిస్వార్థమైన, నిష్కపటమైన, పరిశుద్ధమైన ప్రేమను, మన కొరకు శిలువ త్యాగంతో క్రీస్తు చూపిన ప్రత్యేకమైన ఉన్నతమైన ప్రేమను మనం కలిగి ఉండాలని, క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఒకరికొకరము అంతము వరకు పరిపూర్ణమైన నమ్మకమైన ప్రేమను యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 16వ వచనంలో దేవుని వాక్యం చెప్పబడిన రీతిగా అట్టి ప్రేమను మనం కలిగి ఉండుటకు బద్ధులమై ఉన్నాం.
యేసుక్రీస్తు ఆయన ఏర్పరచుకున్న శిష్యులు ప్రాణము దారపోసేంతగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. మనము రక్షింపబడడానికి ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో ఆయన చూపిన మాదిరిని పోలి మనము కూడా ఒకరి యందొకరము సమాధానము ప్రేమను కలిగి జీవించాలి. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు ఆయన చూపిన నిస్వార్థమైన ప్రేమ ఒకరి ఎడల ఒకరికి ఉన్నట్లయితే తమలో గొప్పవారు ఎవరని పేరు హోదాల కొరకు ప్రాకులాడరు. అందుకే ఆయన మనకు ఈ క్రొత్త ఆజ్ఞను ఇచ్చారు. అంతేకాదు, ఒకరి ఎడల ఒకరము దేవుని ప్రేమను చూపగలవారమైతే దానిని బట్టే మనము ఆయన కుమారులము కుమార్తెలము అని అందరూ తెలుసుకుంటారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాటలు చెప్పబడటం మనం చూస్తాం. ఆయన పిల్లలకు ఒకరిపై ఒకరికి ఉండవలసిన ప్రేమ యొక్క లోతును ఆయన ఈ వాక్యం ద్వారా తెలియజేయడం జరిగింది. శిష్యుల కాళ్ళు కడిగి ప్రేమకు ముద్రగా ఉన్న తగ్గింపు, విధేయత, సమర్పణ అనే మాదిరిని ఆయన చూపించారు. ఆయన మనల్ని ప్రేమించినట్లే మనం కూడా ఇతరులను, పొరుగువారిని, తోటివారిని ప్రేమించుటకు బద్ధులమై ఉన్నాం. కనుక దేవునిపై మనకున్న భయభక్తులు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా క్రియల ద్వారా నెరవేర్పులోనికి తేబడి నిత్య జీవానికి వారసులమవుదుము గాక. ఆమేన్.